అందరికీ నమస్కారం. నేను మీ కేఎస్ ప్రసాద్ని. ఇవాళ కొన్ని అంశాలు కొంత ఆశ్చర్యానికి గురి చేసే అంశాల కింద వీటిని పరిగణించాలి. ఎందుకంటే నేను ఒక రాష్ట్ర విభజన ముందు నుంచి అండ్ రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన 2 ప్రభుత్వాలు, ఈ 3 ప్రభుత్వాలని ఆద్యంతం గమనించుకుంటూ వస్తే రాజశేఖర రెడ్డి గారిది, తర్వాత చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, ముఖ్యంగా ఈ 19 నుంచి 24 టెన్యూర్ని కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే, ఏదో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అభాండాలు మోయడానికి లేదా అపఖ్యాతిని మూట కట్టుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యాడా అన్నది చూసుకోగలిగితే, వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండాకి ప్రతిసారి ఏదో బలి అవుతూనే ఉన్నాడు, బలిపేట మీద కూర్చున్నలాగే ఉన్నాడు. నేను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటేనండి, ఒక స్టాటిస్టిక్స్ చూస్తే త్రిసభ్య కమిటీ నిన్న ఒకటి ఇచ్చింది. మనం 13 జిల్లాలుగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 26 జిల్లాలు. అగ్రిగేట్న 2 లేక 3 చొప్పున ఒక్కొక్క నియోజకవర్గంలో రైతులు ఆత్మహత్యలు ఉంటున్నాయి. 150 పైచిలుక బలవన్మరణాలు. తర్వాత ఈ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, ఇవన్నీ చూస్తేనండి ఈ పర్టికులర్ స్ట్రిప్లై టు 6 months టెన్యూర్లోనే ఇది ఎక్కడ విడ్డూరం నాకు అర్థం కావట్లే. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి స్పాన్ ఆఫ్ 6 monthsలో, ముఖ్యంగా ఈ నెల మీరు గమనించగలిగితే డిసెంబర్ నెలలో రైతుల తరఫున దీక్షలు, రైతుల ధర్నాలు అనుకోండి రోడ్డు మీదకి తీసుకొచ్చి, అలాగే విద్యుత్ సమస్యల మీద, దీనంతటికన్నా ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సమస్యల మీద ఎప్పుడైతే ఢిల్లీ వేదికగా ఆయన ఎప్పుడైతే ఒక ప్రదర్శన అండ్ ముఖ్యంగా దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు అందరి అటెన్షన్ డ్రాక్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అనుకున్న దగ్గర, యూ వోంట్ బిలీవ్ ఇట్, అండ్ అన్ఫార్చునేట్లీ ఫ్రమ్ ద లాస్ట్ 6 months దిస్ ఈస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. ఈ దాడులు కానీ, భౌతిక దాడులు కానీ, లేదా ఆడపిల్లల అఘాత్యాలు కానీ, లేదా ఆడపిల్లల మరణాలు కానీ, నాకు తెలియక అడుగుతారు. 2 విషయాలు నేను ఆద్యంతం గమనిస్తే, ఒకటి ఏంటంటే వీళ్ళ ఎలక్షన్స్ ముందు ప్రొవకేషన్లో శ్రీలంక అయిపోయింది అన్నదానికి ఈ అప్పుల రూపంలో రేపు ఎలాగో 2వ మంగళవారం మళ్ళీ 5,000 కోట్లకి బాచట వేసుకున్నారు రేపు అప్పులు తేడానికే. అండ్ ఓవరాల్గా చూసుకుంటే దగ్గర 1,10,000 కోట్లు ఏమీ కాకుండా రుణప్రాయంగా ఈ 6 నెలల స్పాన్లో అప్పు చేస్తే, అఫ్కోర్స్ 1,50,000 కోట్లు అంటే 1.5 lakhs crores అప్పులు చేసిన భారతావని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏమైనా వైవిధ్యభరితంగా ఏం ప్రదర్శించట్లేదు. వీళ్ళు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఈ 2 అంశాలని ముడిపెట్టి చూస్తే లా అండ్ ఆర్డర్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ అన్న దాని దగ్గర నిన్న ఆ మహానుభావుడు ప్రాణం పోయింది. ఎవరు? ఆ మన్మోహన్ సింగ్ గారు అనే గొప్ప వ్యక్తి. ఇంత ఫైనాన్షియల్ డిసిప్లిన్కి సంబంధించిన అంశంలో ఆర్థిక శాస్త్రం మీద పట్టున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ వైవిధ్యభరితంగా ఈ విధంగా అప్పులు చేసుకుంటూ ముందుకెళ్ళడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సముచితం, ఇది గమనిస్తే నిన్న కొన్ని పరిణామాలు 26-27 కన్ఫ్యూజన్లో అనుకుంటాను. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒక ఎంపీడీఓ మీద జరిగిన దాడికి, అంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు చేయడం సమంజసం కాదని నేను చెప్తున్నాను, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ మొత్తం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఒక తాళం విషయంలో అతని ఆరగెంట్ బిహేవియర్ ఫర్ ఎంపీడీఓ దగ్గర నుంచి వచ్చిన దగ్గర అది ఒక చిన్న గలాబాకి బయట తెలుగుదేశం శ్రేణులు ఉపక్రమించి ఒక తోపులాటకి దారితీసిన దగ్గర ఇవాళ చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని అసలు విషయాల కన్నా అనవసరమైన విషయాలను చర్చించే వెసులుబాటు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ కింద దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే రైతుల సమస్యలు అండ్ ప్రజల సమస్యలు అయిన విద్యుత్ సమస్యలు, ట్రూ అప్ ఛార్జీలు 15,285 కోట్లు బాధేస్తే ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. 6 నెలల టైంలో 2 విడతలుగా ఒకే నెలలో 2 సార్లు ప్రజలు రోడ్డు మీదకి రావడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు సమూహాల కింద ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలోనూ నిరసన తెలియజేయడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ చిన్న విషయాన్ని సప్రెస్ చేయడానికి ఒకడు ఇలా ఆటలో అట్టి పండుగలాగా ఒక ఎస్పీ స్థాయి ఉన్న ఒక నటనకి తీసుకొచ్చారు అక్కడ. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ ట్రిప్. రెండోది చూసుకుంటే మీరు గమనిస్తే ఒక ఎస్పీ స్థాయిలో ఇంకొక ఎస్పీ పార్లర్గా ఒక నియోజకవర్గంలో ఎలా తిరుగుతుంటాడండి. ఆశ్చర్యకరమైన విషయం అంటే అక్కడ సంబంధిత ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఇలాంటి పోలీస్ సంబంధిత వ్యక్తులు విధులు నిర్వర్తిస్తున్న వాళ్ళకి ఆ టెరిటరీకి సంబంధించిన ఎస్పీ గారు ఎవరో వాళ్ళకి తెలియకుండా ఉండరు కదా. కొత్త ఎస్పీ గారు ఏ విధంగా అక్కడ డెప్యుటేషన్ మీద ఎందుకు వచ్చారు అన్నది ప్రాథమిక అంశం కదా. అండ్ మోర్ ఓవర్ సంబంధిత ఎస్పీ గారికి ఇన్స్టంటేనియస్గా కంప్లైంట్ చేసుకుంటూ కాకుండా ఈ ఎస్పీ గారిని ఎంటర్టైన్ చేసినట్టుగా ఐడియా డూప్లికేట్ ఎస్పీని, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్కి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనూ అండ్ శాంతి భద్రత విషయంలో 2 గమనిస్తే హోంశాఖ మంత్రి అనితమ్మ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లా అండ్ ఆర్డర్ మొత్తం కంట్రోల్లో ఉంది. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేసే కార్యక్రమంలో అటు చంద్రబాబు నాయుడు గారిని అనితమ్మని బదనాం చేసే కార్యక్రమానికి ఎక్కువ తెరలేపుతున్నారు. ఇది మీరు గమనించుకోండి ప్రజలు.
రెండో విషయంకి వచ్చారు ఆయన ఎప్పుడైతే కడప పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ పుష్ప సినిమా ఔన్నత్యం మీద అల్లు అర్జున్ గారి విషయం ఎప్పుడైతే ప్రశ్నించబడిందో, ఏంటండి చావులతో గేమ్లు ఏంటండి, ఇక్కడ చనిచిపోతున్నారండి దీని మీద అన్నప్పుడు, కూతవేటు దూరంలో ఒక రైతు బలవన్మరణానికి ఆ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. పాయింట్ 1. ఎందుకంటే రైతుల వెతలు, గిట్టుబాటు ధర లేక, గోను సంచులు సక్రమంలో అందించక, ఈ అకాల వర్షాలతోనూ, ఈ తుఫాను పీడిత ప్రాంతంలో రైతుల పరిరక్షణకి ప్రభుత్వ పరంగా చర్యలు ప్రతిచర్యలు లేని కారణంగా వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణ. మీరు 20,000 ఇస్తానని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గతంలో మొన్నటిదాకా 13,500 వచ్చింది. అదే చూడండి, కొండనాలికి మంది వేస్తే ఉన్ననాలికి కూడిపోయినట్టు 13,500 కూడా అతిగతి లేకుండా 20,000 భ్రమంలో వాళ్ళు ఎన్నాళ్ళు బతకాలో నాకైతే అర్థం కావట్లేదు. దీనివల్ల తీవ్రత అగ్రిగేట్ని 2-3 ఒక్కొక్క నియోజకవర్గంలో రైతు బలవన్మరణాలండి. పోనీ ఇది నిజంగా ఆయన శాఖ మీద పూర్తి పట్టుంది, దీని మీద ఆయన ఇమ్మీడియట్ కార్యాచరణ రచించుకుని పవన్ కళ్యాణ్ గారు ప్రతి దగ్గర ఆగమేఘాల మీద వెళ్తున్నాడు అనుకుంటే, మీకు తెలుసో తెలీదో కోతవేట దూరంలో ఒక విఆర్ఓకి ఒక బీర్ బాటిల్తో తల బద్దలు కొట్టిన ఉదంతంలో, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన దానికి ఒక యాడ్ స్టిక్. ఇక్కడికి వచ్చిన ఎంపీడీఓ దాడి, ఆ ఎంపీడీఓ ఎవరైతే సురేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి దాడి చేసాడు ఆయన దగ్గర, నిజంగా ఎంపీడీఓ తలుచుకుంటే సురేంద్రనాథ్ రెడ్డి ఒక ఊస్తే బయటికి వెళ్ళి పడతాడు అతను. కానీ వైవిధ్యభరితంగా కులమతాలని, ఎస్సీ ఎస్టీల మీద ఈ దౌళ్ళు ఏంటి, ఇవన్నీ ప్రవచనాలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అడ్వాంటేజ్ చూసుకుంటే, విఆర్ఓ కూడా నాకు తెలిసి పంచాయతీరాజ్ శాఖలోకే వస్తారు ఎంపీడీఓకి అన్నప్పుడు. ఒక ఎంప్లాయీకి ఒకే యాడ్ స్టిక్, ఇంకొక ఎంప్లాయీకి ఇంకొక యాడ్ స్టిక్. చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగా ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డైవర్టింగ్ పాలిటిక్స్. ఎందుకు అంటే ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున, ప్రభుత్వ తరఫున వ్యతిరేకించడానికి అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే గలవినిమించి ప్రజల మన్నలను పొందుకుంటూ ప్రజా సమస్యల కోసం నిటలుగా నిలబడినప్పుడు, ప్రభుత్వం దగ్గర చేతలుడిగి ఈ పనిని ఎలా నిలువరించడం దానికి డైవర్టింగ్. ఎందుకంటే మన దగ్గర తపేలా ఛానళ్ళు, భౌగోళిక ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి దీని మీద ఎక్స్పోజివ్ మాడ్యూల్లో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు వాళ్ళ ప్రభుత్వం దగ్గరే ఉందన్న కనీస ఇహపరాలు కూడా మర్చిపోయి వాళ్ళు ఏ విధంగా చర్చిస్తున్నారో ఒకసారి గమనించుకోగలిగితే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సెల్ఫ్ ఫెయిల్యూర్, సెల్ఫ్ డిఫెన్స్ మాడ్యూల్లో సెల్ఫ్ యాక్సెప్టెన్స్ కింద వస్తుంది. అది గమనించుకోవట్లేదు. మూడో విషయం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకున్న శాఖల మీద పట్టుందా లేదా అన్న విషయం చూసుకోగలిగితే, నిన్నగాక మనం రాసిన ఆంధ్రజ్యోతి ఒక కథనం కనుక మీరు గమనించగలిగితే, స్వయంకృతాపరాధానికి పరాకాష్ట. ఎందుకంటే గతంలో ఫారెస్ట్ ఈ పుష్ప సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఎర్రచందనం ఆక్షన్ అన్నది తీసుకుంటే 19 దాకా ఉన్న ప్రభుత్వం, అంటే 14 నుంచి 19 దాకా ఉన్న ప్రభుత్వం ఆక్షన్స్ రూపంలో 2,000 కోట్లే రాష్ట్ర ఖజానాకి ఆర్జిస్తే, నేను దగ్గర చెప్తుంది అదే, బదనాం అవడానికి, తలకాయ నొప్పులు భరించడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనిపిస్తుంది ప్రతిసారి. ఎందుకంటే చేసిన మంచి చెప్పుకోలేక, నోట్లో నాలుగు తిరక్క. ఇక్కడ మీకు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ ఆక్షన్స్ కూడా పిలుచుకొని 19 నుంచి 24 టెన్యూర్లో ఎర్రచందనం స్మగ్లింగ్ అవ్వకుండా నిరోధించిన దాని మీద రాష్ట్ర ఖజానాకి 4,000 కోట్ల ఆదాయం వచ్చింది. నేను రాయలే, నేను చెప్పిన మాటలు ఎలాగో నమ్మరు కదా మీరు. మీ భగవద్గీత సమానమైన ఆంధ్రజ్యోతి తపేల పేపర్లోనే వచ్చింది. అది చూసుకోండి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే, పుష్ప తగ్గలేదని ఏదో హెడ్డింగ్ పెట్టాడు దానికి, చూసుకోవాలంటే చాలా హాస్యాస్పదంగానే ఉంది. వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే అంతులేదు పుష్ప అని ఆయనే హెడ్డింగ్ పెట్టుకున్నాడు. చూసుకోండి ఒకసారి. ఒక మాటకు వస్తే, ఎప్పుడైతే ఎర్రచందనం అన్నది నాకు తెలిసి ఇప్పుడు పర్యావరణ శాఖ అంటున్నాను, దాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనే ఉంది. నియంత్రణ, సనాతన ధర్మం అంటే ఇంటిలిపాది నాస్తికులైనా సరే సనాతన ధర్మ పరిరక్షకుడు కింద మీరు కొత్తగా ఆవర్తరించిన అవతారంతో చూసుకుంటే, రైతు సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. పక్కనే కోతవేటు దూరంలో మరణాలు అన్న స్టేట్మెంట్ మీరు ఎప్పుడైతే నిన్న అల్లు అర్జున్ విషయంలో మీరు అక్కడ మాట్లాడిన దానికి కాంట్రడిక్షన్. కోతవేటు దూరంలో రైతులను పరామర్శించడానికి వెళ్ళే, అండ్ ఇన్ ద సేమ్ సినారియో విఆర్ఓకి తలబద్దలైపోతే ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మీకు పూర్తిగా పట్టు వచ్చిన దగ్గర అనుకుంటే దగ్గర కూడా పట్టే లేదు. ఇప్పటికి కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఆదాయం కంపేర్ చేస్తే దోపిడీకి అలవాటు పడిన గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకున్న దగ్గర వీళ్ళ దోపిడీకి అభివర్ణిస్తూ అపాదపాలు చేయడానికి ఉన్న శ్రద్ధ వాస్తవ ఫిగర్లతో కాంట్రడిక్ట్ చేస్తారంటే చేయలేకపోతున్నారు. అంచేత నిజం నిలకడ మీద తెలిసే కార్యక్రమానికి తెరలేపుతున్న దగ్గర మీరు అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వాన్ని ప్రతిసారి మీ చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఏ విధంగా అబాసుపాలు చేస్తున్నారో చూసుకుంటే స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. ఇంటర్నేషనల్ టెండర్లతో 4,000 కోట్ల రాష్ట్ర ఖజానాకి ఆర్జించిన 19-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వర్సెస్ 14-19 టెండర్ల రూపంలో పిలిచారా, ఏ రూపంలో పిలిచారో ఆదాయం 2,000 కోట్లకే పరిమితం అవ్వడం, ఇవన్నీ గమనించగలిసిన విషయాలు. ఇక్కడ ఆ మాటకు వస్తే ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ఇవాళ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ లేతే అప్పుల ఊబిలోకి ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని నెట్టడానికి మీరు చేస్తున్న విశ్వ ప్రయత్నం అనుకుంటే, ఈ విధంగా చూసుకుంటే
పేరు నాని గారి అంశంలో చూసుకుంటూ నేను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ముక్కుసూటిగా ఉన్నదన్నట్టుగా మోమాటం లేకుండా ఆయన లాంగ్వేజ్లో ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఒక విషయంగా నేను మాత్రం యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే రాజకీయాలకు సంబంధించిన అంశాల్లో కుటుంబాల అన్న దగ్గర చంద్రబాబు గారు లాంటి వ్యక్తి కన్నింటిని నీళ్ళు పెట్టుకున్న ఉదంతో మనం చూసిన తర్వాత ఫ్యామిలీస్కి వచ్చేసరికల్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క యాడ్ స్టిక్ ఉంటే, ఒకప్పుడు ముద్రగడ గారికి విషయం చూసాం, అలాగే జేసీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఏ విధంగా కేసుల్లో ఇరికించారో చూసాం. ఇప్పుడు పేరు నాని గారి విషయంకి వచ్చేసరికల్లా ఆయన ఆ విధంగా మాట్లాడడం ఏంటంటే, ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో ఆ వాయిస్ మాడ్యులేషన్స్ అన్నింటినీ సప్రెస్ చేయడానికి ఒక వినూత్న ఎత్తుగడకి ఎప్పుడైతే తెరలేపబడుతున్నదో ఉన్న మాటలకు వస్తే, ఇప్పుడు కొడాలి అన్నాడు అంటే గట్టిగా మాట్లాడేవాడు, ఏదో మాట్లాడేవాడు, లాంగ్వేజ్ ఏదో ఏదో అని చెప్పారు. 6 నెలలు బట్టి ఏడన్నాడో ఏం చేస్తున్నాడు వాడికి అర్థమే కావట్లే. సో ఇవన్నీ గమనిస్తే ఏమవుతుందంటే, ద వాయిస్ మాడ్యులేషన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ వైఎస్ఆర్సీపీని ఎక్కడో దగ్గర సప్రెస్ చేయడానికి వాళ్ళు స్ట్రాటజికల్గా చేస్తున్న స్ట్రాటజీస్ అన్నీ కూడా సక్సెస్ మాడ్యూల్స్ చూస్తున్నాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనంతటా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆద్యంతం పేరు నాని గారిని ఆడుకున్న విధానం చూస్తే డెఫినెట్గా వెన్ ఇట్ కమ్స్ టు పొలిటిక్స్ వర్సెస్ పొలిటికల్ అన్న దగ్గర పర్సనల్ వెంజంట. నేను ఇంకో మాట చెప్తాను, కొల్లు రవీంద్ర గారు కూడా ఎంతో విజ్ఞత వితరణ కలిగిన రాజకీయ నాయకుడు అతను. ఎందుకంటే అనవసరమైన విషయాలు ఎప్పటికప్పుడు 250 రోజుల పైచీలకి ఆయన జైల్లో పెట్టినా సరే ఒక విషయం మీద ఆయన ప్రతిస్పందించిన విధానం ఒకటి గమనించగలిగితే, ఇదే విధంగా బొద్దా వెంకన్న కూడా ప్రతిస్పందిస్తుంటే ఉనికిని చాటుకునే వాళ్ళు కన్నా నిజంగా ఉనికి ఆయన యొక్క స్థితిగతుల మీద అక్కడ గెలిచిన వ్యక్తిగా కూడా ఈయనెవరు మన కొల్లు రవీంద్ర గారు ఒక మంత్రి పదవిలో ఉండి కూడా ఆయన మాట్లాడిన దానికి శాంచిటీ ఉంటుంది. అనవసరంగా ఈ ఎడవడి చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిందంటే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఆల్ ఫ్యామిలీ కూడా ఏ విధంగా సప్రెస్ అయింది. ఒక రాజకీయ క్షేత్రంలో ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి. వీళ్ళు ఎప్పుడో తీసేసిన తహసీల్దార్లు ఈ బొద్దా వెంకన్న అలాంటి వాళ్ళందరూ మాట్లాడి, ఇప్పుడు మాటకి చెప్తాను, ఓ పాయింట్ 1 నుంచి పాయింట్ 2కి వెళ్ళినప్పుడు స్టాక్స్లో క్రెడిట్ నోట్ మీద తీసుకున్నారో డెబిట్ నోట్ తీసుకున్నారో నాకైతే తెలియదు, కానీ వాస్తవానికి ₹1,00,00,000 ఒకసారి 70 లక్షల రూపాయలు డీడీల రూపంలో తీసుకున్న ప్రభుత్వం ఏ విధమైన వెసులుబాటు పేరు ఆయనకి ఇచ్చింది దాని దగ్గర. ఇవాళ నాదెండ్ల మనోహర్ గారు కానీ సంబంధిత కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఇది అన్యాక్రాంతమైన బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ఇక్కడ పట్టుకున్నాం దీంట్లోంచి వచ్చిన అవతకతవకలు అన్నది ఫుల్ ప్లెజ్డ్గా ఎస్టాబ్లిష్ కాకుండా ఒక అబాస్పాలు చేసే కార్యక్రమానికి తెరలేపారన్నది మాత్రం వాస్తవం. ఎప్పుడైతే పెనాల్టీ క్లాసెస్ కింద 1,70 లక్షల దగ్గర కట్టించిన తర్వాత కూడా వాళ్ళని గౌరవ న్యాయస్థానానికి అప్రోచ్ అయినప్పుడు దాంట్లోంచి వచ్చిన అవుట్కమ్, ఉదాహరణకి ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన, వాళ్ళకి బెయిల్కు పరిధి పెంచిన, అండ్ సబ్సిక్వెంట్గా ఈ పెనాల్టీ క్లాస్ని ఇంపోజ్ చేస్తాం, లేదా నాన్ పెనాల్టీ క్లాస్ కింద మీరు తీసుకున్న బియ్యానికి డబ్బులు కట్టమనో కోర్టు వెర్డిక్ట్ కనుక వస్తే, ఎందుకంటే సబ్జుడిస్ ఇట్ కమ్స్ అండర్ ద కోర్ట్. సో సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ ఏవి లేకుండా ఎవడ మట్టుకాడు బయాస్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు సముచితం. వేరాస్ ఇవాళ మీకు జరుగుతున్న పరిణామాలని ఆద్యంతం గమనించగలిగితే అప్పులు ఊబిలోకి నెట్టుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అండ్ మోర్ ఓవర్ లా అండ్ ఆర్డర్ విషయంలో ఫెయిల్యూర్స్ని సంబంధిత ఉప ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉన్న వ్యక్తి తన చుట్టూ జరుగుతున్న వాటినే ప్రజాబాహుళ్యంలో చర్చనీయాంశాలు చేస్తున్నప్పుడు, నాకు తెలిసిన ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం లా అండ్ ఆర్డర్లను పరిరక్షించడానికి, శాంతి భద్రతలను పరిరక్షించడానికి, ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ సమస్య రూపంలో ఉత్పన్నం కాకుండా నిలువరించడానికి ఉండవలసిన ఈ ప్రజాస్వామ్య ప్రజాప్రభుత్వాలు వైవిధ్యభరితంగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన ఈ 6 నెలల టెన్యూర్లోనే ప్రజల బడబాగ్ని ప్రతి నిరంతరం చవి చూస్తున్న తరుణంలో ఆద్యంతం మీ దగ్గర నుంచే మీ క్రిటిసిజమ్స్ వస్తున్నాం దగ్గర సంక్షేమ పథకాలకి 6 బుల్లెట్ పాయింట్లు అని చెప్పి మీరు యాడెడ్ అడ్జెక్టివ్లు ఇచ్చిన దగ్గర ఒక అకాడమిక్ ఇయర్ టోటల్గా మిస్ అయింది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ యాక్ట్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ చేయాల్సిన ధర్నా పోస్ట్ పోయింది బికాస్ ఆఫ్ ద సప్లిమెంటరీ ఎగ్జామ్స్, ఇదేంటది ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆఫ్ సమ్ కాలేజెస్ది. సో ఇవన్నీ మీరు గమనించగలిగితే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవన్న విషయం మాట్లాడుతున్న దాంట్లో డెఫినెట్గా ఇట్ ఇస్ అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సర్టన్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ అన్నది కోణంలో చూసుకోగలిగితే స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే క్లాస్ మొత్తం మీద ఒకరికో ఇద్దరికో స్కాలర్షిప్ వచ్చే దగ్గర దాని మీద ఉన్న శ్రద్ధ దీని మీద ఎందుకు లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. అప్లిఫ్ట్మెంట్ ఫర్ ఎ కామన్ పర్సన్ అన్న దగ్గర స్టార్ట్ అయిన ఇది దగ్గర ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కాన్సెప్ట్ ఎందుకు డైల్యూట్ అవుతుందో ఒకసారి గమనించుకోండి. అలాగే ఆరోగ్యశ్రీని కూడా కుదిస్తూ ఏం చేస్తున్నారో కూడా ఇప్పటికి కూడా జరగకుండా దాన్ని దివాలాకోర రాజకీయానికి తెరలేపుతున్నారు. ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచే కార్యక్రమానికి, ఎందుకంటే సంపద సృష్టిస్తాం దగ్గర ఇప్పటికి కూడా లేకుండా, అఫ్కోర్స్ మేము ఎలాగో ప్రిపేర్ అయ్యాం నిరుద్యోగ వృత్తికి, అండ్ ఇన్ ద సేమ్ సినారియో మీరు ఇంటింటిలో ఉన్న ప్రతి ఆడపిల్లకి 1,500, 15,000 ఇవన్నీ ఇస్తానని చెప్పిన కబుర్లకి ఇది మహా అయితే ఎలక్షన్స్ ముందు 3-4 నెలలకు మాత్రమే పరిమితం చేస్తారన్న విషయం మాకు బాగా తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ కొత్త దానికి తెరలేపారు. ఏదంటే సంక్రాంతి కానుక చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, రంజాన్ తోఫా, ఇవన్నీ మనం ఆద్యంతం గమనించగలిగాం లాస్ట్ 10 yearsలో 14 నుంచి 19 దాకా. ఇప్పుడు వచ్చేసరికల్లా దాని సంక్షేమ పథకాలతో కంపేర్ చేస్తే సంవత్సరాల బడ్జెట్ దగ్గర 2,70,000 కోట్లు డీబీటీ పథకంగా ప్రజలకి నిరంతరం అందించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గమనిస్తే
ద సేమ్ సినారియో మిగిలిన సెంటున్నర ల్యాండ్లు, తర్వాత ల్యాండ్లెస్ పీపుల్కి ఇళ్ళు కట్టి ఇవన్నీ చూసుకుంటే దగ్గర 3,48,000 కోట్ల పైచిలుక సంక్షేమ పథకాలు అందించిన ఆ ప్రభుత్వంలో మీరు రేపు జీవో రూపంలో ఇవ్వబోతున్న ఈ సంక్షేమ పథకమనో లేకపోతే తోఫాలనో, మీరైతే సంక్రాంతి కానుక రంజాన్ తోఫాకి బడ్జెట్ అలొకేషన్స్ ఎంత ఉన్నాయి అండ్ జీవో పరంగా ఎంత డబ్బులు అనౌన్స్ చేస్తారో ఈ కంపారిజన్ వీటితో మాట్లాడితే సముచితంగా ఉంటుంది. ధన్యవాదాలు.